ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా ఈ లోకంలో జన్మించి ఈ గుడ్ ఫ్రైడే రోజున తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టి మన పాపాల నుండి విడుదల విమోచన కలుగు చేశాడు. ఈ ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో ఆయన చూపించాడు. దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎంత శ్రేష్టమైందో తన మరణం ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన ప్రేమ, క్షమ, జాలి, కరుణ, శాంతి అనేది యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేయబడింది. శిలువ మీద ఆయన క్షమించిన ఆ విధానం ఈ ప్రపంచ మానవాళి పాపాల నుండి విడుదల కలుగు చేయాలని చెప్పి తన ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ మనుషులను ఆయన ఎంతగా ప్రేమించాడో తన ప్రేమను తన యొక్క మరణము ద్వారా ఆయన తెలియజేశారు. ఉదయకాల సమయంలో మన యొక్క శిక్ష ఆయన మీద పడిందని ఖచ్చితంగా మనం గమనించాలి. ఈరోజు అతి శ్రేష్టమైన రోజు మన యొక్క జీవితాల్లో. మన పాపాల నుండి విడుదల లేని పరిస్థితుల్లో, పాప క్షమాపణ లేని పరిస్థితుల్లో మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఆ పాప బంధకాల నుండి యేసుక్రీస్తు మనకు విడుదల కలుగు చేశారు. కనుక ఆయనను వెంబడిస్తూ ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమ ఇతరుల పట్ల చూపుతూ క్షమాపణ గుణంతో జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి